హాయ్ ఎవ్రీవన్, నేను ఆలు చోలే కర్రీ చేస్తున్నాను. దానికోసమని కుక్కర్లో వీటిని ఉడకబెట్టాను. ఇవి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు టమాటాను ఆనియన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ముందుగా బాండి పెట్టి దాంట్లో ఒక బగారా ఆకు, సాజీరా, విలాచీలు వేసేసి విలాచీలు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించాను. తర్వాత వచ్చేసి పసుపు, కారం, ఉప్పు, పచ్చిధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు చోలేలను వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలి ఫ్రై అయ్యేదాకా. ఇది చూస్తున్నారా, నేను ఇది హాట్ బాక్స్ వచ్చేసి మా హస్బెండ్కి సింగరేణిలో గిఫ్ట్గా ఇచ్చారు దసరాకి. దీంట్లో మనం ఇడ్లీలైనా, దోశలైనా, చపాతీలైనా హీట్గా ఉంటాయి ఒక 2 అవర్స్ దాకా. నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. ఈ కర్రీకి చపాతీ అయినా, పూరీ అయినా, బగారా రైస్ అయినా చాలా బాగుంటుంది కదా. నేను నైట్ డిన్నర్కి చేశాను. చూసారా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర అనేది వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీ చేసేస్తున్నాను. ఈ బాండీ అనేది హీట్గా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. దీంట్లో వేసేస్తే చాలా హీట్గా ఉంటాయి ఒక 2 అవర్స్ అయినా. నేను చపాతీలోకి ఇప్పుడు ఇది ఆలు చోలే కర్రీ వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది. వెళ్తూ ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.